హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫ్రూట్ చాట్ అండి. చిన్నపిల్లలు ఫ్రూట్స్ తినడానికి హెసిటేట్ చేస్తారు కదా! అలాంటప్పుడు వాళ్ళకు ఫ్రూట్స్‌తో ఈ టేస్టీ చాట్ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరెప్పుడు వాళ్ళ ఫ్రూట్స్ తినాలనిపించినా కూడా ఈ ఫ్రూట్ చాటే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో, రెసిపీ చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయబోయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెసిపీ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పొమోగ్రనేట్ సీడ్స్ వేస్తున్నానండి. అలాగే 2 యాపిల్స్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాపిల్ పీసెస్ కూడా వేస్తున్నాను. యాపిల్స్ కలర్ మారకుండా ఉండడం కోసం ఇలా నీళ్ళలో వేసానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 కప్స్ ఆఫ్ వాటర్ మిలన్ వేస్తున్నానండి. అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను పొమోగ్రనేట్, యాపిల్ అండ్ వాటర్ మిలన్ 3 ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మస్క్ మిలన్, మ్యాంగో, కివి, బనానా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అర స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ ఆప్షనల్ అండి. అలాగే పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఈ ఫ్రూట్స్లోని టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇందులో అర టీ స్పూను చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో 2 స్పూన్ల కాజు అండ్ బాదాంని పౌడర్ చేసి వేస్తున్నానండి, 2 టీ స్పూన్స్. ఇప్పుడు ఇందులో అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. మిల్క్ మేడ్ అంటాం కదా, అది వేస్తున్నాను. అది వేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుందండి. కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ షుగర్ ఏం వేయట్లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్టీ ఫ్రూట్ చాట్ రెడీ అవుతుందండి. సర్వ్ చేయబోయే ముందుగా మరొక స్పూను కండెన్స్డ్ మిల్క్ వేసి సర్వ్ చేయండి. చాలా క్రీమీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. సో చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.